అరే ఏమ్రా సీన్ బాబు, ఏమో కథలు పడినావంట. గా పిల్ల ఎవరో కేసు పెట్టిందంట నీ మీద. గా పిల్ల ఏంది, గా గేసేంది జర చెప్పరాదరా ఇంట. అన్న చెప్తా స్టోరీ చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చెప్తా. మరొక 10 minutes ఉంటుంది. నువ్వు మధ్యలో ఫోన్లో చూడకుండా, విసుక్కోకుండా జర మంచిగా ఇంట్రెస్ట్గా ఇన్ని రాదే. నాకు ఒక సొల్యూషన్ ఇంటారా, ఓపిక్గా ఇంటా. 10 minutes కదా, అర్ధగంట చెప్పు నువ్వు. నేను ఇంటా క్లియర్గా ఇంటా. గా ఏంది, గా సోది ఏంది, గా పిల్ల ఏంది, గా కేసులు ఏంది, నువ్వేంది, ఇచ్చిలే పనులేంది. హాయ్ అండి, నా పేరు అనిత. మాది అమలాపురము, బట్ హైదరాబాద్లోనే ఉంటున్నాము. నాకు మీరంటే చాలా ఇష్టము. నేను మీ టిక్టాక్లో మీ వీడియోలు చూస్తాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పేసి చెప్పింది మెసేజ్లోనా. మెసేజ్ చేసి ఫేస్బుక్లో మెసెంజర్లో మెసేజ్ చేసింది. సో అలా ఒక 2 రోజులు చాటింగ్ అయింది. చాటింగ్ అయిన తర్వాత, సార్ నాకు మీతో మాట్లాడాలని, మీ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ అండి అంటే, సరే మనం ఖాళీగానే ఉన్నాం కదా, ఏం పని పట్టలేదు కదా అని నెంబర్ ఇచ్చాను. సో నెంబర్ ఇచ్చిన తర్వాత కాల్ చేసి హాయ్ అండి సీని గారు, మీరంటే నాకు చాలా 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 ఇష్టం అండి. మీ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, మీరు చాలా బాగుంటారు, మహేష్ బాబులా ఉంటారు అని అంటాను. ఓ గది ఫోన్ చేసింది, నెంబర్ అడిగితే ఇచ్చినావు. మహేష్ బాబులా ఉంటే నువ్వెట్లా నమ్మినవరా? దున్నపోతులా నల్లగా గిట్లుండి మహేష్ బాబు అంటే నమ్ముతావురా నువ్వు? అంటే నల్ల మహేష్ బాబు ఉందన్నా, అక్కడ కన్విన్స్ అయ్యాను. నల్ల మహేష్ బాబు ఉందా, కన్విన్సింగ్ తప్పదు, మరి కన్విన్స్ చేసుకోవాలి. సో ఇంకా అది అలాగే నన్ను మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అది ఇదని పొగిడేసరికి అది ఏం చెప్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో ఏం తెలుసుకోకుండా అది ఏది చెప్తే దానికి అనిస్తుంది. సో అట్లాగే కొంచెం ఒక 1 week క్లోజ్ అయిన తర్వాత, నాకు హైదరాబాద్లో లోకల్ ప్రూఫ్ ఏం లేదండి, మీ ప్రూఫ్ ఏదైనా ఇస్తారా, లేదంటే మీరు వస్తారా, నేను గ్యాస్ కలెక్షన్ తీసుకోవాలి అని నా ప్రూఫ్లు పెట్టేసి గ్యాస్ కలెక్షన్ తీసుకుంది. మళ్ళీ కట్ చేస్తే ఒక 2 రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నాకు ప్రూఫ్స్ ఏం లేవు, మీ పేరు మీద సిమ్ తీసుకుంటాను, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీసుకుంటానని ఆయన నా ప్రూఫ్స్తో తన పేరు మీద తీసుకుంది. అంటే హామీ నేను అన్నట్టు సమయం ఉంటుంది కదా, బ్యాంక్ వాళ్ళు అలా పెట్టుకుంటారు కదా, అలా తీసుకున్న తర్వాత ఒక 2-3 నెలలు బాగానే టైంపాస్ అయ్యింది. అలాంటివి ఏం లేవన్నా, అలాంటివి ఏం లేవు, కానీ కొంచెం ఏదో రొమాంటిక్ చాట్ కొంచెం ఏదో అలా ఉంది, కానీ అలాంటివి ఏం లేవు. అంటే అది గ్యాస్ ఇప్పి అమలాపురంకి వెళ్ళి వచ్చినట్టే గ్యాస్ ఇప్పిమంటే గ్యాస్ ఇప్పిస్తావు, బ్యాంక్ అకౌంట్ ఇప్పిమంటే ఇప్పిస్తావు. అరే ఎందుకు, ఏంటి, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా? అరే ఇవేం చూడవా? అరే ఏమరా నువ్వు గిట్లా, మరి గిట్లున్నావు ఏంద్రా నువ్వు, గింత కక్కుర్తిలో ఉన్నావా? రొమాన్స్ అని చెప్తారులే, ఇది చేసాం అది చేసాం అని చెప్తారు ఏంటి క్లియర్గా మాకు, కానీ మొక్కని చెప్తారు అదేమవుతుందిలే. కానీ అయ్యో నిజంగానే ఏం లేదన్నా, నమ్మచ్చా? నమ్మన్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసావు చెప్పు. అంటే సో తర్వాత ఒక 3 లక్షలు అప్పడింది. లేవు నా దగ్గర 3 లక్షలు ఎక్కడ ఉన్నాయి, లేవు, 3,000 కావాలంటే ఇస్తా అని చెప్పాను. సో అలా ఒక 2-3 సార్లు ఏదో 2,000, 3,000, 5,000 అలా పంపించానన్నా. తను అడిగినప్పుడు పంపించాను. మళ్ళీ జెన్యున్గానే ఒక్కొక్కసారి రిటర్న్ ఇచ్చేసేది, ఒక్కొక్కసారి ఇవ్వలేకపోయినా నాకు చెప్పేది. సో అట్లా బాగానే ఫ్రెండ్షిప్ జరిగింది. జరిగిన తర్వాత ఇంకొకటి ఎవరితోనో కొంచెం చిన్న అఫైర్ లాంటిది పెట్టుకుందాం అమ్మాయి. వాడి గురించి ఊరికే ఫోన్లు చేసి నాకు చెప్పడం, వాడు ఎలాంటోడు, వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది ఇది అని వాళ్ళిద్దరు సోది నాకు ఎక్కువైపోయేసరికి నేను కొంచెం అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. సో మరి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండిద్ది ఇక, నా గర్ల్ ఫ్రెండ్తో నేను క్లోజ్గా ఉంటానుగా, అది దానికి నచ్చేది కాదు. మీరు నాకు ఎంతమందిలా టైం ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ గర్ల్ ఫ్రెండ్తో ఎక్కువ చెప్తున్నారు, ఇలా ఏదో సోది చేసేది. ఇక చిరాకు వచ్చి మెల్లగా కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ దాని ప్లాన్ ఏంటంటే, నాకు అప్పటి వరకు అర్థం కాలేదు. ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి, బాబు ఇలాగ నువ్వు
అనిత అనే అమ్మాయి తెలుసా బాబు, సీను బాబు నీకు అని అడిగాను. తెలుస్తారన్నాను పెద్ద గొప్పగా. అంతే, అర్జున్ గారు స్టేషన్కి రా బాబు అన్నారు. ఎందుకు సార్ అన్నాను. రా చెప్తామన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి నీ దగ్గర జాబ్ చేస్తుందంట, 6 months నువ్వు శాలరీ ఇవ్వట్లేదంట, ఆ అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తావంట, గ్యాస్ ఓపెన్ చేస్తావంట, ఆ అమ్మాయి పేరు మీద నువ్వు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తున్నావంట, ఇలా ఏదేదేదో సంబంధం లేని అన్నీ మాట్లాడుతున్నారు అక్కడ పోలీస్ స్టేషన్లో. నాకు పిచ్చెక్కింది. లేదు సార్ నేను ఏం చేయలేదు సార్ అంటే, మరి నీ దగ్గర జాబ్ చేస్తుందంటే 6 months నుంచి శాలరీ ఇవ్వట్లేదంటే, శాలరీ అడిగితే నువ్వు బెదిరిస్తున్నావంట, తనకి ఏదో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే తన గురించి ఇంట్లో బ్యాడ్గా చెప్తానని చెప్తున్నాడంట, బాయ్ ఫ్రెండ్ బ్యాడ్గా చెప్తానని చెప్తున్నాడంటే, తనని బ్లాక్మెయిల్ చేస్తున్నావంట, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావంట అని చెప్పేసి ఎస్ఐ గారు యాక్చువల్లీ సీరియస్ సార్. నేను కొంచెం స్మైల్ ఫేస్ పెట్టి, సార్ నాకు కంపెనీ ఉండడం ఏంటి సార్, నేనేదో టిక్టాక్లో వీడియోలు చేసుకుంటారు, నేనే చిన్న జాబ్ చేసుకున్నాను, నాకు కంపెనీ ఉండడం ఏంటి సార్, అంతా ఫ్రాడ్ సార్ అంటే, నీకేదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంట కదా. సాఫ్ట్వేర్ కంపెనీ భలేవారు సార్, నాకు లేదు సార్, కావాలని ఎంక్వైరీ చేయండి సార్, నేనే జాబ్ చేసుకున్నాను, అంతా ఫ్రాడ్ షాప్ అని చెప్పేసి నేను అన్నాను. ఈలోపు ఏదో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, అతను మరి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సమ్ ఎవరో వచ్చేసి, సినిమాల్లో పోలీసులు ఉంటారు కదా విలన్ పోలీసులు ఆ రకంగా, ఏంది అన్నాడు. సార్ అమ్మాయి కేసు పెట్టింది సార్ అంటే, రేప్ చేసినావా, రేప్ చేసినావా, సెక్స్ చేసినావా, ఎన్నిసార్లు వాడుకున్నావు, ఇట్లాంటి వాళ్ళు అందరూ వాడుకుని వదిలేస్తారు, మోసం చేస్తారు. అమ్మా అసలు ఆయన మాటలు ఏంటే పక్కనే ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు, నేనేదో పెద్ద రేపిస్ట్ అన్నట్టు. అసలు నాకు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, తనేదో చిన్న చీటింగ్ చేసి పెడితే మీరేంటి సార్ రేపు అంటున్నారు, అదంటున్నారు, వాడుకున్నా అంటున్నారు అని చెప్పేసి నేనేదో అట్లా చేసిన అన్న. సో ఫైనల్లీ పెట్టింది ఫిట్టింగ్, పెద్ద ప్లానింగే. ఫైనల్లీ అన్న ఒక 2-3 రోజులు తిప్పారన్న స్టేషన్కి. ఆ పిల్ల ఏమంటుందంటే, నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, మా ఇంటికి వచ్చాడు, నన్ను బెదిరించాడు, నన్ను చంపేస్తా అన్నాడు, నా పేగ పట్టుకున్నాడు, జయం సినిమాలో ఆడెవడో గోపిచంద్ర నా పేగ పట్టుకుని నన్ను బెదిరించాడు, అది ఇది అని చెప్పేసి 5 లక్షలు డిమాండ్ చేస్తుంది. 5 లక్షలు. అరే నువ్వు ఆ పిల్ల అడిగినప్పుడే నువ్వు ఆ 3 లక్షలు అప్పు ఇప్పించుంటే ఈ కేసులకి ఇవన్నీ ఉండేవి కాదురా, పోతే ఆ 3 లక్షలతోనే పోయేది. ఇప్పుడు 5 లక్షలకి డెంటర్ పెట్టింది అన్న, 5 లక్షలు. సో లేకుంటే డబ్బులు ఇవ్వలే, నేను ఎందుకు ఇస్తాను, నా దగ్గర ఎక్కడ జాబ్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి అంటే, ఆ పోలీస్ స్టేషన్లో ఊకే న్యూసెస్ అన్న, వాడిని శిక్షించండి, లేదంటే వాడితో 5 లక్షలు ఇప్పియండి, లేదంటే వాడికి ఉరేసేయండి, ఉరేసేయాలంట నాకు ఉరేసేసేయండి అని చెప్పేసి అట్లా ఇంకో 2-3 రోజులు సాగదీసింది. ఎస్ఐ గారు కూడా క్లియర్ కట్గా అర్థమైంది, వీడు మంచోడే, వీడి సైడ్ ఏ ప్రాబ్లం లేదు, అది కావాలని డ్రామాలు చేస్తుంది అని. కాకపోతే లేడీస్ కేసు పెడితే అంట పాపం వాళ్ళు కూడా సీరియస్గా ఏం చేయలేరంట. సో బాబు నువ్వే బయటకు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకుని కొంచెం కాంప్రమైజ్ అయిపో అని చెప్పేసి, మనకి పాజిటివ్గానే ఉన్నారు ఎస్ఐ గారు, మనకి మంచిగా చెప్పారు. కానీ ఏం చేస్తాం, మన దగ్గర ఏమో ప్రూఫ్లు ఏం లేవు, అదేమో ప్రతిదీ నన్ను ఇరికించడానికి నా పేరు మీద గ్యాస్ కలెక్షన్ తీసుకుని, నా పేరు మీద సిమ్ తీసుకుని ప్రతి దాంట్లో నన్ను ఇరికించేసింది. సో ఏం చేస్తాను, సో లేదు సార్ కేసు పెట్టుకోమనండి సార్, ఆ కేసు ద్వారానే నేను తెలుసుకుంటాను అని చెప్పేసి టోటలీ ఫైనల్లీ కేసు అయితే ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత మనకి తెలిసిన లాయర్ గారి ద్వారా, వేరే ఇంకా కొంచెం సీనియర్ పోలీసుల ఆఫీసర్ ద్వారా వెళ్ళి దీనికి ఎలా పోవాలని, ఇందులోంచి బయటపడి నేను ఏ తప్పు చేయలేదని బయటపడడానికి నాకు ఆల్మోస్ట్ 2 నెలలు పట్టింది. సో ఫేస్బుక్లో పరిచయం అయిన పిల్ల నాకు తీర్చిన దోల ఈ రేంజ్లో ఉంది. దానికి ఇవ్వాల, రూపాయి కూడా ఇవ్వాల, ఎందుకు ఇస్తా. కాకపోతే అనవసరంగా స్టేషన్ల చుట్టూ తిరగడం, పోలీసుల దగ్గర ఇలా నుంచోవడం, అవన్నీ కూడా కొంచెం ఎంతైనా ఉంటుంది కదా మనకి ఫీలింగ్. సో అది మ్యాటర్. ఈ ఫేస్ అదిరా ఫైనల్లీ మస్తు అయితే ఇరికిచ్చిద్దరా, నీకు ఇట్లా కావాలి, అప్పుడప్పుడు ఇట్లా అయితేనే చక్కగా అవుతారు రా ఇలాంటి వాళ్ళు, లేకుంటే భూమి మీద ఆగరు. ఎవరు పడితే ఆ గది ఫోన్ చేసి నువ్వు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అయితే ఒప్పుకుంటే వెళ్ళిపోంటారా, జర దిమాక్లేదారా మీకు. అరే ఇప్పటి నుంచైనా జరా మంచిగా ఉండు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఎవరితో చేయదు తెలుసుకో. ఎవరితో మనతో ఆంతం తిరిగినా అనుకో ఇట్లానే అవుతుంది. ఇప్పుడు నీ టైం బాగుండి చాలా ఈజీగా ఎస్కేప్ అయినావు, ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇట్లాంటివే. సో కేర్ఫుల్గా ఉంటారా బై, నీ మంచి కోసమే జర చెప్తున్నా. బట్ మస్తు ఎంజాయ్ చేసినారా, నేనైతే ఈ స్టోరీ మస్తు ఎంజాయ్ చేసిన. లవ్ యూ రాజా.
ఈ ఫేస్బుక్ పరిచయాలు, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు మంచియే. నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా నాకు ఓన్ బ్రదర్స్ లాంటి కూడా నాకు ఫేస్బుక్ ద్వారానే వచ్చారు. అది తప్పదన్నాను. కాకపోతే ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం మనం ఏమైనా ప్రూఫ్లు అవి ఇవి ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. ఈ అనిత లాంటి వనితలు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరి నుంచి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హలో అండి, నా పేరు కింగ్ సతీష్, తెలుసు కదా. యాక్చువల్లీ నేను చూసినవి, నేను విన్నవి, లేకపోతే నేను ఫేస్ చేసినవి చాలా 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 స్టోరీలు. అది కూడా ఖతర్నాక్ అమ్మాయిలు ఎట్లా ముంచేస్తారు, ఎట్లా ఆగం చేస్తారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్లా మనుషుల్ని చంపుకు తింటారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చాలా సీరియస్ స్టోరీస్. బట్ చాలా కామెడీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్తాను. ప్రతి కథలో ఒకటి ఇష్టం ఉంటుంది. దీని అమ్మ ఎట్లా కూడా మోసం చేస్తారా అనేది మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో ఇది ఒక వెబ్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ప్రతి వారం ఒక రెండు ఎపిసోడ్స్ లాగా నేను మీకు ఇందులో పెడతాను. వెబ్ సిరీస్ అంటే షూటింగ్ అది ఏముండదండి, ఇట్లాగే చెప్తాను అంతే. సో చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా అలాంటివి డెఫినెట్గా జరిగే ఉంటాయి మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ. సో అట్లాంటివి మీకు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. మీకు తెలిసిన ఏమైనా ఉంటే కూడా నేను ఇక్కడ వీడియో చేసి పెడతాను. సో చాలా ఎంటర్టైన్గా ఉంటుంది, మిస్ అవ్వద్దు. రోజుకి ఒక అనిత స్టోరీ చెప్తాను మీకు. సో వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గుర్తుపెట్టుకోండి, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.